మా ముక్తినారాయణ ట్రిప్ చాలా బాగా జరిగిందండి. గండకి నది చుట్టూ తిరుగుతుందండి. ఉదయం 6 గంటల 30 నిమిషాలకి ఎక్కాము బండి. ఎక్కిన తర్వాత ఆ చెట్లు మధ్యన పోంగ గండకి నది చుట్టూగా తిరుగుతూ ఉంటుంది. కొంచెం భయంగా, కొంచెం ఆనందంగా, కొంచెం ఆహ్లాదంగా. ఎందుకంటే ఉన్నంగా హైటు పైకి వెళ్ళిపోతూ ఉంటుందండి. ఆ కొండల చుట్టూనే తిరుగుతుంటుంది. ఉదయం నుంచి మేము పోయేతలకే సాయంత్రము 3:30 వెళ్ళిపోయామండి. అంత టైం పడుతుంది. చుట్టూరుగా వెళ్తూ ఉంటే ఆ నది చుట్టూ మన చుట్టూ తిరుగుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఆ కొండల మధ్య ఆ అన్నపూర్ణ హిల్స్ మనం చూడంగా కొంచెం ఆ క్లౌడ్స్ తగ్గితే అర్థమవుతుందండి. కొన్ని దగ్గర ల్యాండ్స్ కొంచెం పడిపోతూ ఉంటాయి. అప్పుడు కొంచెం భయంగా ఉంటుంది. మన తీరా కొండలు అవి చుట్టూ తిరుగుకుంటూ వెళ్తున్న తలకే తీరా ఆ కొండల చుట్టూ తిరిగేసి తలకే ఆ ప్లేస్కి వచ్చే తలకే ఆనందంగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటుందండి. కానీ దారి వైపు చూస్తే కొంచెం భయంగా ఉంటుంది. భయపడే వాళ్ళైతే కొంచెం ఆ లోయల్లోకి అట్లా చూడకండి. కొంచెం కేదార్నాథ్ బద్రీనాథ్ అంతా ఇలా పైన కేదార్నాథ్ బద్రీనాథ్కి అంత హిల్స్ అండి. అంతకన్నా కేదార్నాథ్ బద్రీనాథ్ కన్నా ఎక్కువ హిల్స్, కానీ మైనస్లో ఉంటుంది. సాయంత్రం నుంచి ఎక్కువగా కొంచెం ఊపిరాడినట్టుగా అయిపోతుంది. చాలా ఎక్కువ మంచుగా ఉంటుంది. అక్కడ ఐస్ 108 కోనేరులు వాటర్ వస్తుంది కదా, ఐస్ వాటరు. ఆ వాటర్లో స్నానం చేసినప్పుడు కొంచెం చాలా మనకు ఊపిరాడినట్టు అవుతుంది. అట్లాంటప్పుడు మనం బ్రీతింగ్ బాగా తీసుకొని కొంచెం నిదానంగా హిల్స్ ఎక్కి దిగడం చేయాలండి. అది కొంచెం గమనించుకోవాలా. ఎట్టగాలకి మేము గోవిందుడు పలుక్కుంటా ఎక్కామండి. ఎక్కి ఆ నీళ్ళల్లో మేము స్నానం చేసేది తీలాకపోయాను. నేను అక్కడికి లోపల స్వామివారి దర్శనం బాగైంది. మేము అక్కడే 108 అక్కడ చుట్టూరు దీపాలు ఉంటే అక్కడ లోపల 108 స్నానాలు, నదులు నీళ్లు స్నానాలు చేసి అక్కడ లోపల దీపాలు వెలిగించామండి. అక్కడే నాకు సంతోషమైంది. అక్కడ అదంతా చూస్తేలకే నాకు చాలా ఆనందంగా అయిపోయింది. స్వామివారు అక్కడ మేము దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం అక్కడ నిదానంగా ఉండి చూసామండి. కానీ నేను అక్కడ అమ్మవారి జ్యోతిర్లింగం చూడలేకపోయాను. ఆ మంచు ఎక్కువ అవ్వడంతో నాకు కొంచెం ఇబ్బందిగా అయిన తలకే నాకేమి కొంచెం అనిపించిన తర్వాత మళ్ళీ హ్యాపీగా ఎంజాయ్మెంట్గా వచ్చేసామండి. అదండి మా ముక్తినాథ్ యాత్ర. జయప్రదంగా జరిగిందండి. హాయ్ అందరికీ. జై గోవింద గోవింద.